మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రాపురం గ్రామం, లక్ష్మీదేవపల్లి మండలం. వీటి మీద మనం ఏంటంటే ఒక 2-3 డేస్ నుంచి రెక్కీ చేస్తున్నాము. నిన్న మొన్న కూడా బాగా రెక్కీ చేసాం. ఇందులో బాగా ఏమవుతుందంటే ఈ వ్యాపారవేత్తలకు ఏంటంటే బియ్యం ఇక్కడి నుంచి పంపించడం కొద్దిగా ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏం చేశారంటే లక్ష్మీదేవపల్లి అవుట్స్కట్స్లో అంటే జనసామాన్యమైన ప్లేస్లో, నిర్మానుష్యమైన ప్లేస్లో వీళ్ళు ఏం చేశారంటే బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్థ బియ్యాన్ని డంప్ చేసి పెట్టారు. మొత్తం 4 పాకెట్స్లో మేము అబ్జర్వ్ చేసాము. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పూల్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. అన్నీ కలిపి సుమారు 80 క్వింటాలుగా ఉంటాయని మేము అంచనా వేస్తున్నాం. వాటిని ఎంఎల్ఎస్ పండుగ తరలిస్తున్నాం. దీనికి సంబంధించిన మనకు స్పష్టమైన ఆధారాలు ఎవరు చేస్తారని నరసింహారావు ఉంటాయని ఈ ఏరియాలో ఉన్నాయని. సో వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అక్కడ పేమెంట్ చేయడానికి కావాల్సిన కాంటాక్ట్ అక్కడ కూడా ఒక 2 క్వింటాల పైచులకు బియ్యం ఉన్నాయన్నమాట. ఇదే సేమ్ నైలాన్ బ్యాగ్స్లో ప్యాక్ చేసినవి. సో మనకి ఎవరైతే మనకి సమాచారం ఇచ్చారో వాళ్ళు కూడా స్పష్టంగా ఈయన పేరే చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఆధారాలు దొరికాయి కాబట్టి మేము మంచి పటిష్టమైన కేసు వేస్తాం. పోలీసులు కూడా సమాచారం అందించాం. వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. దాని తర్వాత ఈ ఏరియాలో కూడా ఇంకా రేపటి నుంచి ఇంకా జల్లెడపట్టి ఇంకెక్కడైనా ఇలాంటి పాకెట్స్ ఏమైనా ఉన్నాయో లేదో మేము అబ్జర్వ్ చేస్తాం. కానీ ఒక 3-4 డేస్ నుంచి మేము తిరుగుతున్న దానికి ఈ రోజు ఏంటంటే రిజల్ట్ ఈల్డ్ అయింది. బయటికి తీసుకురాలేపారు వాళ్ళ బియ్యం. అందుకని అవన్నీ అక్కడే సెక్యూరిటెడ్ ప్లేస్లో వదిలేశారు. ఈరోజు మనకి స్పష్టంగా వీళ్ళు ఎక్కడ దస్తున్నారని తెలిసింది కాబట్టి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున దీని మీద 6A కేసు ఫైల్ చేసి అలాగే పోలీస్ కేసు ఫైల్ చేసి వీరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను. గతంలో ఈయన ఏమన్నా అక్రమ వ్యాపారం చేసేది ఉన్నాయా సార్ గతంలో? అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఈయన చేస్తున్నారని చెప్పేసి, కానీ స్పష్టంగా ఏ కేసు అనేది మాకు తెలియదు మాట. ఒకసారి ఇప్పుడు ఒకవేళ ఆ కేసుల్లో కూడా ఈయన ప్రమేయం ఉందంటే ఇప్పుడు అవి కలిపి వీరి మీద ఇంకేమైనా పెద్ద కేసు ఫైల్ చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తాం. కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో బియ్యం అక్రమ రవాణా కేసులు జిల్లాలో పెరుగుతున్నాయి సార్. ఎందుకు ఏంటంటే మన ఎంఆర్ఓ డీటీలు ప్రతి మండలం డీటీ ఉన్నారు కదా సార్. అవును, అయినా ఎందుకు ఇట్లా ఇంత జరుగుతుంది? ఇప్పుడు చూస్తున్నామండి. ఇప్పుడు ర్యాంపెంట్ అంటే మనకి ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేసాం. సుమారు ఎన్ని చేశారు సార్? ఈ 4-3 తెలిసి ఒక షాపులు ఎఫ్పీ షాప్స్ మీద అయితే 5-6 కేసులు చేసాం ఈ నెలలోనే. ఎఫ్పీ షాప్స్ మీద ఏంటి సార్? రేషన్ షాపుల మీద కేసెస్ ఎక్సెస్ స్టాక్స్ అన్నమాట. అంటే బియ్యం ఏంటంటే జనరల్గా ఎవరికైనా పంపిణీ చేస్తే మనకి ఏమవుతుందంటే తక్కువ అవుతుంది. ఏంటంటే వేస్టేజ్ అవ్వడం కానీ లేకపోతే కారిపోయి కింద పడిపోయి మనకి వేస్ట్. కానీ పెక్యులర్గా ఇక్కడ ఏమవుతుందంటే రైస్ అనేది ఎక్సెస్గా కనిపిస్తున్నాయి. మరి నిన్న మొన్న చేసిన కేసు షాప్ నెంబర్ 17 సుజాత నగర్లో 49.5 క్వింటాలు ఎక్సెస్. ఆయనకి ఇన్ఛార్జ్కి సంబంధించిన ఇంకో షాప్ నెంబర్ 6లో అందులో కూడా మొత్తం 29.5 క్వింటాలు ఎక్సెస్. సో 2 ఎక్సెస్ అనే మాట రాకూడదు. ఎక్సెస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకి వాళ్ళ దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి బియ్యం ఇవ్వకుండా ఆశ చూపించి దాన్ని నల్లబజారు తరలిస్తుందని మాకు తేట తెల్లమైంది. కాబట్టి అటువంటి డీలర్ల మీద కూడా మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. సార్ ఇంకోటి, ఇప్పుడు ఈయన మీద పీడీ కేసు ఏమైనా పెట్టారు? పీడీ కేసు అనేది మన సిరీస్ ఆఫ్ కేసెస్ ఉంటాయండి. వీళ్ళు నిజంగా ఏమంటారంటే ఒక చూడండి రెగ్యులర్గా చేసి రిపీటెడ్గా చేసి ర్యాంపెంట్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం. అందుకే మీకు ఇందాక చెప్పాను కదా ఎన్ని కేసులు చేశాడు అనేది మన సమాచారం తీసుకుంటే దాని మీద కట్టి వేసి ట్రై చేస్తాం. ఈ అక్రమ రవాణాకు సంబంధించి సుమారు ఎన్ని కేసులు మేము గత నుంచి ఒక 6-7 కేసెస్. ఎంత బియ్యం ఉంటుంది సార్ సుమారు? సుమారుగా ఒక 500-600 క్వింటాల్స్ పట్టుకున్నాం. 600 క్వింటాల్స్. అవును సార్ నాకు